కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు విస్మి రవీంద్ర సార్ గారికి, అలాగే మా బడ్జెట్ స్కూల్ ఫౌండర్ షఫీ సార్ గారికి, నాతోటి కరస్పాండెంట్ హరీష్ గారికి, అలాగే నవీన్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. సో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు. సో మీ పేరెంట్స్కి, అలాగనే యాజమాన్యానికి. పిల్లలందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే మీతో పాటు మా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో ప్రతి తల్లిదండ్రికి పిల్లలు ఒక ప్రామిస్ ఇస్తూ ఉన్నారు, నేను పెద్దగా అయ్యాక ఇలా అవుదాం, ఇలా అవ్వాలి అనుకుంటున్నాం అని. ఇక్కడ దాని నుంచి వచ్చే ముఖ్యమైన ఏదైతే పిల్లలు సాధిస్తే వచ్చే ముఖ్యమైన లాభం ఏదైనా ఉంది అంటే అది పొందేది పిల్లలే. వాళ్ళకు జాబ్ వస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళకు అనుకున్నట్టుగా లైఫ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగుపరుచుకుంటే చాలు అని తృప్తిగా ఈ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను వచ్చేటప్పుడే కారులో వస్తూ ఉంటే ఒక వాయిస్ ఏదో విన్నా, స్టోరీ నాకు కూడా బాగా అనిపించింది, చిన్నది. సో పెద్ద మెసేజ్ కాదు, ఒక నార్మల్ స్టోరీ. ఇలాగనే ఒక క్లాస్ జరుగుతుంది, క్లాస్లోకి ఒక టీచర్ వచ్చారు. సో టీచర్ వచ్చేసి అడుగుతూ ఉన్నారు, ఇప్పటిలాగే మన పిల్లలందరూ మాట్లాడినట్టుగా అడుగుతూ ఉన్నారు. సో అమ్మ, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నువ్వు మీ పెద్దగా అయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు అంటే, ఇట్లా నేను ఇప్పుడు చెప్పినట్టుగానే ఒక స్టూడెంట్ వచ్చారు, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, డాక్టర్ అయ్యి మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటాను అని చెప్పారు. అలాగని ఇంకొకరు వచ్చారు, ఇంజనీర్ అయ్యి మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న బాబు ఉన్నాడు, ఒక పక్కన కూర్చున్నాడు, సైలెంట్గా దిగలి ఇట్లా కూర్చొని ఉన్నాడు. అతని టైం వచ్చింది, నాని నువ్వేం అనుకుంటున్నావు అని చెప్పానంటే ఒక మాట చెప్తాడు, సార్ నేను మా అమ్మను ఒకరోజు ప్రశాంతంగా ఒక రోజంతా నిద్రపోయేలాగా చూసుకుంటా అని చెప్పాడు. ఏమని చెప్పారు? మా అమ్మ ప్రశాంతంగా ఒకరోజు హాయిగా రిలాక్స్ అయ్యే విధంగా చూసుకుంటా అని చెప్పారు. అనగానే ఆన్సర్ వీళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా అదేంటి ఇట్లా చెప్పినావు అని అడిగారు. అప్పుడు అది బాబు చెప్పింది ఏంటంటే, సార్ ఇప్పటికీ కూడా మా అమ్మకి జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాగలేకపోయినా, మా ఇంట్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మా అమ్మ ఎప్పుడూ కూడా చూసేది మా అందరము టైంకి లేవాలి, టైంకి భోజనం చేసుకోవాలి, మా పనులన్నీ సక్రమంగా ఉండాలని చూసుకుంటారు తప్ప మా అమ్మ ఎప్పుడూ కూడా నేను ఒక్కదాన్ని బాగుంటే చాలు, నేను తింటే బాగుంటే చాలు, నేను తింటే చాలు అని ఎప్పుడు అనుకోలేదు. మేమందరము పడుకోక ముందు, అంటే మేమందరం నిద్ర లేవక ముందే మా అమ్మ లేస్తుంది, మళ్ళీ మేమందరం పడుకున్న తర్వాత